రాత్రి 8 గంటల దాకా ఆమెతోటి ఉండి ఉండి పోయినాం మా వాళ్ళు కూడా. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు వాళ్ళు ఇక్కడ? వాళ్ళు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి ఉంటారు ఈయన్నే. వాళ్ళమ్మ ఈయన్నే పని చేసుకుంటుంది. వస్తుంటే ఆ వెనుకలో మేము కూడా వచ్చినాం కానీ లోపల పోనిస్తలేరు మమ్మల్ని. ఫైర్ యాక్సిడెంట్ జరిగింది కదా, ఎట్లా పంపిస్తారు మమ్మల్ని? పంపారు కదా సార్, పిల్లలు మాకు ముఖ్యం కదా సార్. పెద్దోళ్ళు ఎట్లైనా వస్తారు, పిల్లలు ముఖ్యమని పిల్లల కోసం ఉరికితే లోపల పోనిస్తారు. ఆమె పోనిస్తలేరు, మమ్మల్ని పోనిస్తలేరు. 8 గంటల దాకా ఈడ 9, 10 దాకా ఈడ కూకొని ఏడ్చేసి పొద్దున్న వస్తే కూడా పంపిస్తలేరు. ఎవరు ఉంటారు వాళ్ళు? ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? వాళ్ళ ఊరు నాకు వస్తలేదు సార్. మేము ఈడనే, మాకు తెలిసిన వాళ్ళు. అంటే మేము ఈడ పక్కకే ఉంటాం. నేను కూడా ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఈడనే పని చేస్తున్నాను కాబట్టి మాకు దగ్గర వాళ్ళు అట్లా మంచి కలిసి ఉంటాము. మొత్తం ఫర్నిచర్ అంతా కింద డంప్ చేసారు, వాళ్ళు కూడా అక్కడే ఉంటారని చెప్తున్నారు. కిందనే ఉంటారు సాలర్లో. వాళ్ళు ఏం పని చేస్తారు ఇక్కడ సెక్యూరిటీ కాకుండా? ఇంకా ఆమె ఇళ్ళలో పనికి పోతుంది, ఆయన ఏమో ఈయనే పని చేస్తారు, దాంట్లోనే పని చేస్తారు. వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళే. అట్లా నిన్న పిల్లలు స్కూల్కి హాఫ్ డే ఉందని వాళ్ళ అమ్మ పంపించలేదు. అది చెప్పుకుంటే మా దగ్గరనే ఉంది. చెప్పుకుంటే వస్తూనే ఉన్నాము. అప్పుడే ఇక అట్లా అయిపోయింది, లోపల కూడా పంపిస్తలేరు.